illusion between their eyes. He shows them beautiful things which will never materialize. సాతానుడు తన కళ్ళ ముందు అందమైనటువంటి వాటిని చూపించి మనల్ని ఆకర్షితులుగా చేసేస్తుంటాడు. But those things they would simply be living, and they would simply be expecting things to happen, but they will never happen. They will never realize. సో మన ఊహే తప్ప, లేకపోతే మనం ప్రస్తుతానికి చూసేటువంటి అందమైనటువంటి దృశ్యమే తప్ప అది నిజమైనది కానే కాదు. He would bring a small pill for the young people to swallow. ఒక చిన్న మాత్రలాగా మింగడానికి సాధారణ తీసుకొస్తాడు, which is called marijuana or some other intoxicating or drugs that would catch hold of their lives and destroy them ultimately. వారిని కంట్రోల్ చేసే విధంగా ఒక డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పానీయాలు మత్తు పానీయాలు తీసుకువచ్చి వారిని అదే అదుపులో తీసుకొచ్చే విధంగా సాధన తీసుకొచ్చేస్తారు. Jesus Christ is truth. యేసు క్రీస్తు మాత్రం సత్య దేవుడై ఉన్నాడు. Satan is our arch enemy. సాతానుడు మనకి నిత్య శత్రువు అయి ఉన్నాడు. Arch enemy. ప్రధాన శత్రువు. భర్త శత్రువు, ప్రధాన శత్రువు వాడు. భర్త విరోధి Satan. So there is a constant struggle between these two forces. ఈ రెండు శక్తుల మధ్య, దేవునికి సాతానుడికి మధ్యలో మనము ఎల్లప్పుడూ కూడా పోరాటం చేసే వాళ్ళం ఉన్నాం. Actually it is those two forces which are fighting against each other so that the darkness would not prevail against the children of God whom God created. ఈ రెండు శక్తులు ఒకరికొకరు పోరాటం చేసుకుంటూ దేవుడు చేసినటువంటి దాని మీద సాతానుడి యొక్క అంధకారం ఏలుబడి చేయనివ్వకుండా చేస్తున్నారు. God is our Father. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. Actually, the first thing about God is He is the Creator God. మొట్టమొదటిగా దేవుడి గురించి నేర్చుకోవాల్సింది ఆయన మనల్ని చేసిన సృష్టికర్త. Hallelujah. He created you, He created me, He created the whole universe. దేవుడు ఆయన నిన్ను చేశారు, నన్ను చేశారు, విశ్వమంతటిని కూడా చేసినటువంటి సృష్టికర్త. He created all big, great, small, minor things, even seas and the mountain and all the cattle on the 1,000 hills. పర్వతాలను, సముద్రాలను, వాటిలో ఉన్నటువంటి జలాలను, విశ్వమంతటిలో ఉన్నటువంటి ప్రతి జీవిని ఆయన చేశారు. He created the universe, the sky, innumerable stars, which He named each of them. He named them and He counts them. He knows the exact number of the stars in heaven, in the sky. భూమిని, ఆకాశాన్ని, ఆకాశంలో లెక్కించలేనటువంటి నక్షత్రాలను ఆయన చేసి ఆయనకు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నారు. He is a great God. ఆయన గొప్ప దేవుడైనాడు, పరిశుద్ధమైన దేవుడు. He loves you truly. సత్యంగా నిత్యంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. You are loved. నువ్వు ప్రేమించబడుతున్నావు. No matter whether you have that understanding or not. నువ్వు ప్రేమించబడుతున్నావు అంటే చెప్పి నీకు అవగాహన ఉందా లేదా అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Because His nature itself is love. ఎందుకంటే ఆయన స్వాభావికంగా ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. He forgives. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. He tries to forget all of our iniquities. మనం చేసిన ప్రతి దోషములన్నిటిని కూడా ఆయన క్షమించి మర్చిపోయే దేవుడై ఉన్నాడు. He would throw into the oblivion the innumerable, the countless times we have sinned against Him. ఆయనకు వ్యతిరేకంగా చేసిన లెక్కింపలేని పాపాలు మనం చేసినప్పటికీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Do you all realize that you and I and all of us, we were born sinners? గుర్తించారు ఎప్పుడైనా మీరు? మన పుట్టుకలోనే పాపులము మనం పుట్టాము. We were born through our first parent, Adam and Eve. ఆదాము అవ్వ మన ప్రథమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ ద్వారా మనం పుట్టాము. The world multiplied and the world became so wide and millions of people are now here in this world. ఆదాము అవ్వ నుండి సంతానమైనటువంటి లోకము విస్తరించబడి అనేకమైనటువంటి వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా విస్తరించబడి God loved the world. లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. Hallelujah. Shall we say hallelujah? And clap to glorify Jesus Christ. Let us clap
glorify him because he is the glorified one. దేవుని నామాన్ని మనం మహిమపరుస్తున్నాం ఎందుకంటే ఆయన మహిమకు పాత్రుడు. He is in glory. ఆయన మహిమలో ఉన్నారు. He never sinned. He doesn't even tolerate. He cannot tolerate the sight of sin. Such a pure God. ఆయనలో పాపం లేదు. కనీసము ఆయన పాపము ఆయన దృష్టిలో కూడా భరించలేని దేవుడు ఆయన. So pure and so holy. ఆయన ఎంతగానో పరిశుద్ధుడైన దేవుడు, ఎంతగానో పవిత్రమైన దేవుడు ఆయన. When we say this bottle is very cold, ఇప్పుడు మనం గమనించినట్టు అది చాలా చల్లగా ఉందని చెప్పి మనం అనుకుంటాం. we think it is very cold. మనం అనుకోవచ్చు ఇది చాలా చల్లగా ఉందని. But we don't know that absolute cold. Some of those who have studied engineering, higher studies, who have an interest in science, they will know that this is not really cold at all. సో ఇంజనీరింగ్ స్టడీస్ చదివినటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి, చూసినటువంటి వారికి తెలిసింది ఇది చల్లగా లేదు అనేటువంటి విషయం. Even when we touch the ice cube, it is still not very cold. సో ఐస్ క్యూబ్ మనం టచ్ చేసినప్పటికీ కూడా చాలా చల్లదనంలో ఉండదు. The absolute coldness you will feel when you go to the North Pole or South Pole. సో సౌత్ పోల్ కానీ నార్త్ పోల్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఉంటుంది -డిగ్రీలో ఉన్నటువంటి చలి. That is the coldness. అది చల్లదనం అంటే. If you don't cover your body and take the help of all those gadgets, you will die by freezing to death. అక్కడ గమనించినట్లయితే అక్కడ ఉండాలనుకున్నట్లయితే ఈ యొక్క కోట్లు తర్వాత ధరించుకోవాల్సినటువంటి వాటిని తనకని ధరించుకోకుండా ఉంటే కనుక అప్పుడు చనిపోతాం. In the fraction of a second, you will die. కొత్త క్షణిక కాలంలోనే మీరు చనిపోతారు. Such is the absolute coldness in that part of the world. ఆ ప్రపంచంలో ఆ యొక్క ప్రాంతంలో అంత చలిగా ఉంటుంది. When we say God is pure, holy and honest and love, absolute, he is absolute. మనం చెప్పినట్ల దేవుడు పరిశుద్ధుడు లేకపోతే ఖచ్చితమైనటువంటి భక్తుడు పరిపూర్ణుడు అని చెప్తున్నామంటే అది ఖచ్చితంగా పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు. We can't even imagine how holy he is. ఎంతటి పరిశుద్ధుడో ఆయన అని చెప్పి కనీసం ఊహించలేము. We don't have the knowledge and the understanding about the holiness and the love of God. దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధమైనటువంటి దాని గురించినటువంటి అవగాహన, జ్ఞానం కూడా మనకు ఉండదు. When God loved us, he continues to love us with an everlasting love. దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమిస్తున్నాడంటే అది నిత్యమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. Hallelujah. Are you glad that God is loving you? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు సంతోషంగా ఉందా? If you are happy, show your right hand. Amen. Yes, you love. Keep your hands raised. అట్లాగే ఉంచండి. మీరు దేవుడు ప్రేమిస్తున్నారని సంతోషంగా ఉన్నట్లయితే కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, అట్లాగే చూపించండి. Let me ask you a few questions. కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచాలని నేను అడుగుతున్నాను. There's nothing wrong. I'm not taking away your time. You can rest well or sleep an hour extra. సో మీ సమయాన్ని నేను తీసుకోవడం లేదు కానీ సో కొంత సమయము వెచ్చించండి, అవసరమైతే కొంత సమయం మళ్ళా పడుకోండి. This doesn't mean that I will go on and on and on till you drop that. కిందకి దించేంత వరకు కూడా మీతో మాట్లాడాలని ఉద్దేశం కాదు. కొంచెంసేపు I will not do that. అట్లా కంటిన్యూగా మాట్లాడదు. Please, I'm asking you. When God says, I love you, what kind of a love he loved you? Please, one of you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారంటే ఎటువంటి ప్రేమ మీ పట్ల దేవుడు కలిగి ఉన్నారు అనుకుంటున్నారు మీరు? One can say, గట్టిగా చెప్తారు. anyone, I don't show, you say, I can. Anyone who knows, who is motivated, who has experienced the true love of God. సత్యమైన దేవుని యొక్క ప్రేమను అనుభవించినటువంటి మీరు ఒకసారి ఎవరైనా చెప్పవచ్చు. Yes. Anyone can say why you understand God. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను ఎలా తెలుసుకుంటానంటే, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పను, నా తల్లికి కానీ నా భర్తకి కానీ అసలు ఎవరికి చెప్పను. ముందు వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరికి చెప్పకుండా ప్రార్థన చేస్తాను. అది నెరవేరే వరకు నేను ఎవరికి చెప్పను. అది నెరవేరాక అప్పుడు నా మనసులో నేను అనుకుంటున్నాను, నేను అడిగింది ప్రతి ఒక్కటి నా దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను ఎంతో ఎక్కువ ప్రేమతో ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేను నా దేవుడిని ప్రేమిస్తాను. So she has the experience of tasting the love of God through the prayer. She received answers for. ఆమె చేసినటువంటి ప్రార్థనలకు సమాధానం ఇచ్చుట ద్వారా దేవుని ప్రేమను ఆమె రుచి జరిగింది. Out of the millions and perhaps billions of people that live upon the face of the earth, even when she prayed, God answered that prayer. Hallelujah. లోకంలో అనేక వేలాది లక్షలాదిగా కోట్లాదిగా ప్రజలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు విని ఆమెకు దేవుడు సమాధానం ఇచ్చాడు. He proved himself to be a God who cared. ఆయన తమ పట్ల బాధ్యత వహిస్తున్నాడు అని చెప్పి దేవుడు తను రుజువుపరుచుకున్నాడు. He is living. ఆయన జీవం కలిగే సజీవుడైన దేవుడు. He is watching over us. మన పట్ల మన దృష్టి ఆయన దృష్టి ఉంచుతున్నాడు. God doesn't need any eyeglasses and reading glasses. No. దేవుడికి ఏమైనా చదువుకోవడానికి కళ్ళజోడు కావాలని, చూడడానికి కళ్ళజోడు కావాలా? God doesn't need any rest. ఆయనకు విశ్రాంతి అనేది ఎప్పుడు ఎక్కడ అవసరం లేదు. He watches over us and never even blinking his eye. మనం చూస్తూ నిరంతరం దేవుడు చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కళ్ళు మూసి తెరవడం కూడా ఉండదు. But he loves us and cares for us like the apple of his eye. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన బాధ్యత కనిపెడతాడు. కని గుర్తుని కాపాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. You know you are the apple of God's eye. దేవుని యొక్క కను దృష్టి కను గుడ్డి మీరు అని చెప్పి మీకు తెలుసా? You are God's precious child. దేవుడు ప్రశస్తమైనటువంటి కుమారుడు కుమార్తె మీరు. Amen. That's why Jesus Christ, who is God, who is the Creator, who is everlasting, had to become a man and was born in Bethlehem of Judea. సృష్టికర్తైనటువంటి దేవుడు అయినప్పటికీ, మహామహిమలో ఆకాశంలో ఉన్నప్పటికీ దాని అంతటిని కూడా విడిచిపెట్టి వ్యక్తులుగా తగ్గించుకొని యూదయ బెత్లెహేమ్ అనే గ్రామంలో ఒక మనిషిగా దేవుడు జన్మించాడు. Because you and I are men, and our knowledge is, our perception, our knowledge and our understanding is limited. మన మనుషులము కాబట్టి విశ్వమంతటిలో కూడా దేవుని సృష్టితో పోల్చుకుంటే మనకున్నటువంటి జ్ఞానము, మన ఆలోచన, మనం ఆలోచించే జ్ఞానం ఇంతే. Very, very limited. చాలా సముచితంగా ఉంటుంది. Sometimes we say, God doesn't love you. Maybe out of ignorance. సో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మీరు అనుకోవచ్చునేమో దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని. Because we don't have that understanding. ఎందుకంటే దేవుడి గురించి అవగాహన మనం లేని పరిస్థితిని బట్టి. God will send someone to you, and He would come and open up the Word of God, which is absolutely trustworthy and true. దేవుడు మీరందరూ ఒక సేవకుని పంపించి సత్య వాక్యమైన జీవం కలిగినటువంటి వాక్యం మీకు బోధిస్తాడు. And God will touch your heart through the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ దేవుని చేత వాక్యంతో మీ హృదయాన్ని స్పందింపజేస్తాడు. And after that moment, you are like a dead person. When God's Holy Spirit begins to work in your heart, you will begin to be alive. అప్పటి వరకు నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి నీవు చనిపోయినటువంటి నీవు దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని ఎప్పుడైతే తాకిందో దాని ద్వారా మెల్లగా జీవించడం ప్రారంభిస్తావు. Hallelujah. Like a child, when a child is born, it is very tiny, not much knowledge, but day by day the child would grow. బాబు పుట్టగానే గమనించారా, తగిన జ్ఞానము గాని ఆలోచన గాని ఏముండదు. చిన్న పసి గుడ్డుగా కనబడతారు. నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ పెరగడం ప్రారంభిస్తారు. When they are born, they are like very small and tiny,
but they grow and they would become mature men and women. పుట్టగానే ఒక చిన్న పసిగుడ్డుగా ఉంటారు, తరువాత పురుషుడుగా